వచ్చే సంక్రాంతికి విడుదల కావాల్సిన సినిమాల అంశంపై వివాదం సద్దుమణగలేదు. ఈ మేరకు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్లో ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు ఆధ్వర్యంలో నిర్మాతల సమావేశం జరిగింది. ఆయనతో సంక్రాంతికి రిలీజ్ కానున్న నిర్మాతలంతా సమావేశం అయ్యారు. మహేష్ బాబు నటించిన గుంటూరు కారం నిర్మాత నాగవంశీ, ఈగల్ చిత్ర నిర్మాత విశ్వప్రసాద్, నాసామిరంగా ప్రొడ్యూసర్ శ్రీనివాస్ చిట్టూరి హాజరు కాగా హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి గైరు హాజరయ్యారు. దీనిపై చర్చలు జరగ్గా తమ సినిమా విడుదల తేదీలపై ఎవరూ వెనక్కి తగ్గలేదు. ఎవరికి వారే తామే ముందుగా అనౌన్స్ చేశామని వాదించారు. దీంతో ఈ వివాదంపై మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని దిల్ రాజు తెలిపారు. దీంతో చర్చలు అసంతృప్తిగానే ముగిశాయి. రానున్న సంక్రాంతికి విడుదల కావాల్సిన సినిమాల అంశంపై వివాదం సద్దుమణగలేదు. ఈ మేరకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో ఛాంబర్స్ అధ్యక్షుడు దిల్ రాజు ఆధ్వర్యంలో నిర్మాతల సమావేశం జరిగింది. ఆయనతో సంక్రాంతికి రిలీజ్ కానున్న నిర్మాతలంతా సమావేశమయ్యారు. మహేష్ బాబు నటించిన గుంటూరు కారం నిర్మాత నాగవంశీ, ఈగల్ చిత్ర నిర్మాత విశ్వప్రసాద్, నాసామిరంగా ప్రొడ్యూసర్ శ్రీనివాస్ చిట్టూరి హాజరు కాగా హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి గైర్హాజరయ్యారు. దీనిపై చర్చలు జరగ్గా తమ సినిమా విడుదల తేదీలపై ఎవరూ వెనక్కి తగ్గలేదు. ఎవరికి వారే తామే ముందుగా అనౌన్స్ చేశామని వాదించారు. దీంతో ఈ వివాదంపై మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని దిల్ రాజు తెలిపారు. దీంతో చర్చలు అసంతృప్తిగానే ముగిశాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని అందించేందుకు మా రిపోర్టర్ బబిత సిద్ధంగా ఉన్నారు. బబిత, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తెలుగు ఫిలిం ఛాంబర్ లో సినిమా పెద్దల సమక్షంలో సంక్రాంతి సినిమా నిర్మాతల సమావేశం జరిపారు. అయితే ఛాంబర్ అధ్యక్షులు దిల్ రాజు సమక్షంలో ఈ చర్చలు జరిగాయి. అయితే గుంటూరు కారం సినిమా నుంచి నాగవంశీ గారు, అలాగే ఈగల్ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్న విశ్వప్రసాద్ గారు, శ్రీనివాస్ చిట్టూరి గారు, ఇలా చాలా మంది హాజరయ్యారు. అండ్ ఇలా కొంతమంది కూడా హాజరు కాకుండా దిల్ రాజు గారుని అవమానపరిచారు అనేసి దిల్ రాజు గారు కొంచెం సీరియస్ అయినట్టు కూడా తెలుస్తుంది ఈ విషయం పైన. అయితే విడుదల తేదీలపై ఎవరు వెనక్కి తగ్గడం లేదు. ఎందుకంటే సంక్రాంతి అనేది చాలా సెంటిమెంటల్ గా తీసుకుంటారు. ప్రతి ఒక్కరు చిన్న హీరో దగ్గర నుంచి పెద్ద హీరో వరకు ప్రతి ఒక్కరు ఆ డేట్స్ ని బ్లాక్ చేసుకోవాలి అని అనుకుంటారు. పండగ కారణంగాను, అలాగే హాలిడేస్ కలిసి వస్తాయి అండ్ మంచి రోజులు కూడా కుదురుతాయి అన్న నమ్మకాలు చాలా వరకు పెట్టుకున్నారు సినిమా పెద్దలందరూ. సో దీనిపైననే అందరూ ఒక్కట చేరుకొని మాట్లాడుకోవాలి, సమావేశం ఏర్పరచుకోవాలి అని అనుకున్నారు. అయితే డీటెయిల్స్ ఇచ్చినప్పటికీ కూడా చాలా మంది ఇందులో హాజరు అవ్వలేదు అనేసి కూడా దీనిపైన చర్చలు అయితే జరిగాయి.